ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుందామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములోనూ ఎలుగుదుము. ఎపెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఈ ఉదయకాల సమయములో మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా, ఈ వాగ్దానాన్ని నీ పాదాల చెంత పెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. యేసు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈ దినమును నీ ప్రార్థనతో ప్రభువా నైనా నీతో మాట్లాడి మా దినమును మేము ప్రారంభించుచుండగా నా తండ్రి, మీ చేయుచున్న ప్రతి విషయంలోనూ నీవు మాకు సహాయం చేయండి. ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉండండి. నీ కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు. జ్ఞాపకం చేసుకునండి మా కుటుంబాలని, మా స్థితిగతులను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన మమ్మల్ని దీవించమని అడుగుచున్నాను. ఈ వాగ్దానం చదువుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా ఉదయం కాలం ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నైనా. అలాగే హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మంచి ఆరోగ్యం, శక్తిని దయచేయండి నాయన. చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డల్ని గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అలాగే నా తండ్రి నాయన, ఎవరైతే ప్రభువా నాయన బిడ్డలు లేకుండా బాధపడుచున్నారు అటు బిడ్డలకు గర్భఫలాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను. అయా నీకు స్తోత్రములు నా ప్రభు. సహాయం చేయండి. ప్రతి ఒక్క తల్లిని మీరు దీవించండి నాయన. వారు ఏ దేనికోసం ఎదురు చూస్తున్నారో ప్రభా మీకు తెలుసు నా తండ్రి. నువ్వు సమస్తాన్ని చూచుచున్న దేవుడవయ్యా. వారు అడుగుచున్నవని వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న కుటుంబాలలో ప్రభా మీరు దీవించండి. వారి ఆర్థిక సమస్యలకు విడుదల దయచేయండి, సహాయం చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధుడా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇదిగో నా తండ్రి, చేతి పనుల కొరకు బయలుదేరి వెళ్ళుచున్న, పొలం పనుల కొరకు బయలుదేరి వెళ్ళుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.